స్టూడెంట్స్ మనం ఇప్పుడు నేర్చుకునే టాపిక్ వచ్చేసి సిమెంట్. సిమెంట్ అనేది మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఇది ఒక బైండింగ్ మెటీరియల్. బట్ యాన్సియన్ టైంలో మనం బైండింగ్ మెటీరియల్గా లైమ్ని యూజ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు మోడర్న్ కన్స్ట్రక్షన్లో మనకి సిమెంట్ అవైలబుల్గా ఉంది కాబట్టి ఇది గుడ్ ప్రాపర్టీ ఫర్ బైండింగ్. దీన్ని మనం ఇప్పుడు మోడర్న్ కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తున్నాం. ఓకే, సిమెంట్ అంటే మనకి ఎలా ప్రొడక్షన్ అవుతుంది? మెయిన్లీ సిమెంట్ ప్రొడక్షన్ టూ ఇంగ్రీడియంట్స్ ద్వారా అవుతుంది. వన్ క్యాల్కేరియస్, సెకండ్ది ఆర్జిలియస్. ఈ రెండింటి ద్వారా మనకి ప్రొడక్షన్ అనేది అవుతుంది. ఇప్పుడు సిమెంట్ అనేది క్లింకర్ని ఫామ్ చేస్తుంది ఫస్ట్ బై క్యాల్సినేటింగ్ of raw material like lime, silica, alumina, etc. ఇప్పుడు ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ సిమెంట్ చూద్దాం. ఫిజికల్ ప్రాపర్టీ ఆఫ్ సిమెంట్ మెయిన్లీ వన్ డెన్సిటీ ఆఫ్ సిమెంట్ 1440 kg per meter cube. Weight of cement 1 bag equals to 50 kg. Volume of cement is equals to 15 by 40 is equals to 0.0347 meter cube. దీన్ని లీటర్గా కన్వర్ట్ చేస్తే 35 లీటర్స్. సిమెంట్ అనేది 2 టైప్స్. ఒకటి హైడ్రాలిక్ సిమెంట్, సెకండవది నాన్ హైడ్రాలిక్ సిమెంట్. హైడ్రాలిక్ సిమెంట్ అంటే వాటర్లో సెట్ అవుతుంది, బట్ నాన్ హైడ్రాలిక్ సిమెంట్ అంటే ఎయిర్లో సెట్ అవుతుంది. ఎయిర్లో ఎలా సెట్ అవుతుందంటే carbonation reaction with CO2 then set in the air. ఈ హైడ్రాలిక్ సిమెంట్ అనేది కెమికల్ రియాక్షన్ని రెసిస్ట్ చేస్తుంది. కెమికల్ రియాక్షన్స్ అండ్ అటాక్స్ని రెసిస్ట్ చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్గా మనం పోర్ట్లాండ్ సిమెంట్ తీసుకోవచ్చు. పోర్ట్లాండ్ సిమెంట్ దీనికి ఎగ్జాంపుల్గా మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని తీసుకోవచ్చు. ఓకే, మనం ఇంతకుముందు చెప్తున్నాం కదా, సిమెంట్ అనేది ప్రొడక్షన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ప్రొడక్షన్ ఆఫ్ 2 ingredients. One lime calcareous, secondly argillaceous. Okay, తర్వాత chemical compounds of cement. Chemical composition of raw material of cement. First, lime సిమెంట్లో 60-67% వరకు ఉండాలి. ఒకవేళ లెస్ దెన్ 62% ఉంటే స్ట్రెంగ్త్ అనేది డిక్రీజ్ అవుతుంది.
గ్రేటర్ దెన్ 67% ఉంటే సిమెంట్ అన్సౌండ్నెస్ అవుతుంది. మీన్స్ ఇది కంట్రోల్ స్ట్రెంగ్త్ అండ్ సౌండ్నెస్, ఓన్లీ strength and soundness, but but it not gives any strength to సిమెంట్. సిమెంట్కి ఎలాంటి స్ట్రెంగ్త్ ఇవ్వదు, బట్ కంట్రోల్ చేస్తుంది అంతే. సెకండ్ మనం వచ్చేసి సిలికా గురించి మాట్లాడుకోవాలి. సిలికా సిమెంట్లో మనకి 17 to 25% మాత్రమే ఉంటుంది. సిలికా అనేది ఇంపార్ట్స్ అంటే స్ట్రెంగ్త్ని ఇస్తుంది అండ్ ఇది ఎక్సెస్ అవుతే స్ట్రెంగ్త్ కూడా డెవలప్ అవుతుంది, సెట్టింగ్ యాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ అల్యూమినియం. ఇది 3 to 8% సిమెంట్లో మనకు ఉంటే గుడ్ సిమెంట్ మనం కన్సిడర్ చేయొచ్చు. అల్యూమినా ఇదేంటంటే క్విక్ సెట్టింగ్ ఆఫ్ సిమెంట్ని కన్సిడర్గా చేస్తాము. అండ్ ఒకవేళ ఇది ఎక్కువ అయితే స్ట్రెంగ్త్ అనేది డిక్రీజ్ అవుతుంది. 3 to 8% కన్నా ఎక్కువ ఉంటే స్ట్రెంగ్త్ అనేది డిక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ కాల్షియం సల్ఫేట్ CaSO4. ఇది ఇనిషియల్ సెట్టింగ్ టైంని డిక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఐరన్ ఆక్సైడ్. ఇది 3 to 4% ఉండాలి. ఐరన్ ఆక్సైడ్ 0.5 to 6% మనం సిమెంట్లో యూజ్ చేయాలి. దాంట్లో ఎక్కువ ఉంటే మనకి హార్డ్ టు గ్రైండ్ అవుతుంది. గ్రైండింగ్ అనేది కొంచెం హార్డ్ అవుతుంది. మనకు స్మూత్గా ఉంటేనే బెటర్. హార్డ్ గ్రైండింగ్ అంటే మనకి ఎకనామీ ఉండదు. హార్డ్ గ్రైండింగ్ అవుతుంది కాబట్టి 0.65% ఉండాలి. ఇది మోస్ట్లీ మనకి కలర్ అండ్ ఫ్యూజన్ ఆఫ్ సిమెంట్ కలర్ ఇస్తుంది. ఫ్యూజన్ అంటే లైక్ బైండింగ్ టుగెదర్, పార్టికల్ అనేది బైండ్ అవ్వడం. నెక్స్ట్ సిక్స్త్ మెగ్నీషియా మనకి 0.5 to 4% ఉండాలి. ఇది కూడా స్ట్రెంగ్త్, రిజిడిటీ, కలర్ అనేది ఇస్తుంది. ఒకవేళ ఇది ఎక్సెస్ అయితే సౌండ్నెస్ అనేది వస్తుంది సిమెంట్కి. నెక్స్ట్ 7th సల్ఫర్ ట్రైఆక్సైడ్ SO3. ఇది 1 నుంచి 3% ఉండాలి. ఇది కూడా రెస్పాన్సిబుల్ ఫర్ సౌండ్నెస్. ఎక్కువ అయితే సౌండ్నెస్ అనేది వస్తుంది. 8th లాస్ట్ ఫైనల్ ఆల్కహాల్ ఆర్ ఎఫ్లోరెసెన్స్. ఇది మనకి 0.5 to 1.3% ఉండాలి సిమెంట్లో. ఇది మనకి ఎఫ్లోరెసెన్స్ అండ్ క్రాకింగ్కి దారి తీస్తుంది. కాంపోజిషన్ ఆఫ్ సిమెంట్. ఇది నెక్స్ట్ లెక్చర్లో చూద్దాం.